హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరంతా బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఇది వెజ్ పలావును పన్నీర్ కర్రీ చేస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు, ఇట్లా సబ్స్క్రైబర్లు వెజ్ది చూపించండి, వెజ్ పలావు అవి కర్రీస్ అని. సాయి మెయిన్ నీకు చెప్పి 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 నేను ఊరించినాను కానీ చేయలేదు. ఈ పొద్దుటికి ఈ రోజుకి మోక్షం వచ్చింది. చేస్తున్నాను వెజిటేబుల్ పలావ్ చేసి, తర్వాత వచ్చి పన్నీర్ కర్రీ చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. ఇవి వచ్చి వెజ్ పలావ్కి బీనీసు, తర్వాత నేను హాఫ్ కేజీ బీనీసు, క్యారెట్, క్యాప్సికము అన్ని హాఫ్ కేజీ తీసుకున్నా. మనకి ఇంకా మీకు ఏమేమైనా కాయగూరలు ఏమేమి కావాలో అన్నీ తీసుకోవచ్చు. నేనైతే ఇప్పటికి ఏం తీసుకున్నానంటే బీనీసు, క్యారెట్, క్యాప్సికమ్ ఒక్కటే, క్యాప్సికము ఒక పీసు ఒకటే, క్యారెట్ 2, అదే చెప్పినాను కదా, హాఫ్ కేజీ. ఇవన్నీ హాఫ్ కేజీ. మీరు గ్రీన్ బఠానీ, పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఆలు కూడా వేయచ్చు. నేను ఆలు వేయలేదు, ఎందుకంటే పన్నీర్ కర్రీ చేస్తున్నాం కదా, ఆలు వేస్తే అంత బాగుండదు, అందుకని వేయలేదు. చిక్కుడుకాయలు వేసుకోవచ్చు, ఇవన్నీ వేసుకోవచ్చు. మనము డబల్ బీన్స్ వస్తుంది కదా, ఆ డబల్ బీన్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు వచ్చి ఒక 2 చిన్న సైజు, ఎక్కువ వేసుకోవద్దండి, చిన్న సైజు ఇవి. టమోటా కూడా మీడియం సైజే, ఎక్కువ లావుట్ వేసుకోవద్దండి. పచ్చిమిర్చి ఒక 4. మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. మరి నేను కొంచెం కారం కూడా వేస్తాను. ఈ పచ్చిమిర్చి దీంట్లోకి అన్నీ కాదు, ఇది కర్రీలోకి కూడా వేసుకుంటాను కొన్ని. ఒక 3 పచ్చిమిర్చి, ఎందుకంటే కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి మీ కారాన్ని బట్టి వేసుకోండి. దీంట్లోకి నెయ్యి కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి, నెయ్యి కానీ ఆయిల్ కానీ. నేనైతే నెయ్యి వేస్తున్నాను, ఎక్కువ వేయను, కొంచెమే అంతే, ఎక్కువ లేదు. ఇది దేనికంటే పన్నీర్ కర్రీకి. నేను వేయించుకుంటాను, మిక్సీకి వేసుకుంటా కదా. ఇది పన్నీర్కి అన్నమాట. దీంట్లో వచ్చి ఒక 3 టమోటా మీడియం సైజు, ఈ టమోటా వేస్తున్నాను. ఇది ఉల్లిపాయ, తెల్లవాయలు ఇద్దాం, ఒక 5 అంటే ఇలా ఉన్నాయి. మీరు ఒక 10 వేసుకోండి పాయలు, అవి కూడా దాంట్లోకి వేస్తున్నా. ఉల్లిపాయ ఇది కూడా ఒక 2 చిన్నవి. కొత్తిమీర గుప్పెడు, ఉల్లిపాయలు 2 అని చెప్పినా కదా, అవి వేసేసుకోండి. పచ్చిమిర్చి 1, కారంది కాబట్టి మీరు కారాన్ని బట్టి వేసుకోండి. ఇవన్నీ ఇంకా వేపేసుకునేది, కొంచెం మగ్గపెట్టి మిక్సీకి పెట్టుకోవాలా. ఇది పన్నీర్ కర్రీకి బాగుంటుంది. అల్లము కొంచెం ఉరికే అల్లం ఒక 7. ఎక్కువ వేయించద్దండి, మామూలు ఈ మాదిరి చాలు. మీరు కలర్ వచ్చే వరకు వేయించద్దండి, ఊరికే ఆఫ్ వేయించుకొని చాలు. ఇప్పుడు అది పలావుకి పెడుతున్నా నేను. ఇది పలావ్ రైస్కి కొత్తిమీర, తెల్లవాయలు కూడా ఎక్కువ వేసుకోవద్దండి, అంతే. అల్లము కొంచెం, అల్లము ఏం కాదు రైస్లో. ఒక మిర్చి వేసినాను, 1 బిర్యానీ ఆకు కొంచెమే, చూడండి, హాఫ్ స్పూన్ అంతే చాలు. కారం ఎక్కువ వద్దు, కారం తినేవాళ్ళు వేసుకోండి. ఇది జీలకర్ర పొడి, ఊరికే చిన్న స్పూన్, చూడండి ఇది ఎంత ఉందో, దాంతో హాఫ్ అంతే చాలు, ఎక్కువ వద్దు. ధనియాల పొడి ఎక్కువ వద్దండి, ½ స్పూన్ అంతే చాలు, ఎక్కువ వద్దు. ఏంటంటే ఈ కర్రీ ఉంటుంది కదా, మనకి దీంట్లో మసాలాలు ఎక్కువ ఉంటే బాగుండదు. ఇది మిక్సీకి ఎక్కువ లేదండి, ఉరికే కొంచెం, ఉరికే వేసిన అంతే. ఒక్క స్పూన్ అంతే నెయ్యి, నెయ్యి 1 స్పూను. దాంట్లో పన్నీర్ వేయించుకుంటే
మరీ ఎక్కువ కాకుండా ఊరికే కొంచెం అట్లా లైట్గా వేయించుకోవాల, కొంచెం కలర్ అంతే. సిమ్లోనే పెట్టుకోవాల, మంట కూడా పెట్టకూడదు. ఇది రైస్ పలావ్ రైస్ అండి, ఇది వెజ్ పలావ్. ఒక స్పూన్ అంతే, నేను ఎక్కువ వేయను. నెయ్యి అయిపోతుందని కాదు, నాకు నచ్చదు ఎక్కువ ఆయిల్ ఎక్కువ వేయను నేను. ఆయిల్ అయినా నెయ్యి అయినా నేను ఎక్కువ వేయను. ఒకటిన్నర గెరిట వేసినాను. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 బిర్యానీ ఆకు, 2 మొగ్గ, 2 లవంగాలు, ఒక అర్ధం స్టార్ పువ్వు, జాపత్రి కొంచెం, ఇవన్నీ ఈ మాత్రం వేసుకోండి ఇప్పుడు ఆయిల్లోకి అంతే. అందుకే మీ అమ్మ తెలియదు, ఇంకా మనం ఇంకా పోవాల, ఆ తెలుగు రాలేదు. బాబీ ఇద్దాం మిర్చి అండి, పచ్చిమిర్చి మీకు చూపించాను కదా, అది ఇది ఎర్రగడ్డ చిన్నవి, ఊరికే 2 చిన్నవి, ఎక్కువ వేసుకోవద్దండి. టమోటా, ఒక టమోటా సన్నగా తరిగి, పెద్దది ఒక టమోటా, మీడియం సైజ్ అయితే 2. కొంతమంది మసాలా ఫస్ట్ ఎంచుకుంటారు, నేను అట్లా ఎంచుకోను, దానిలోనే మగ్గించుకుంటాను నేను. బాగా అన్నం అనేది స్మూత్గా వస్తుంది, బాగా టేస్ట్ వస్తుంది. ఇది మసాలా, ఇవి కొంచెం వచ్చి నేను కర్రీలోకి వేస్తాను, దీంట్లోకి వేస్తాను. రైస్లోకి ఎక్కువ మసాలా వేయను. చూడండి ఇట్లా, దీంట్లో చూడు ఇట్లా వేస్తే మంచి కలర్ వస్తుంది. అవన్నీ మగ్గిపోయేపాటికి మసాలా కూడా బాగా వేగుతుంది. వేసుకొని ఏంటంటే కర్రీలో ఉంటుంది కదా. సరిపడేంత ఉప్పు, తగినంత ఉప్పు చాలు. మీ పన్నీర్ కర్రీకి ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దండి, చాలు, కొంచెమే చాలు. కావాలండి నేను జీలకర్ర అవన్నీ ఏమైనా, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో జీలకర్ర పొడి ఉంటుంది. ఇది పలావ్ అండి, ఇది నిమ్మరసం అంతే చాలు, ఒక నిమ్మకాయ. చేతితో పిండితే వేస్ట్ కాకుండా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ అండి మొత్తం తరుక్కున్నాం కదా, బీనీస్, క్యాప్సికము, క్యారెట్ ఇవన్నీ వేసేసేది దీంట్లోకి. మొత్తం అన్నీ కడిగి పెట్టుకున్నాను మేము. ఇప్పుడు అవి బాగా ఫ్రై చేయాలి అవి. ఇప్పుడు అంతవరకు దీంట్లో చూపిస్తాను. ఇది అయినా పద్మజ ఎన్ని జన్మలు బంధము నీకు ఇట్లా మంచి మోసుకుంటుంది. అదైతే నిజంగా అంటే ఎంత అదృష్టం చేస్తుంది, మీ అమ్మ మీ నాయన ఎంత అదృష్టం చేస్తున్నారు. మంచి పిల్లలు పుణ్యమే ఏమీ లేదు. ఇప్పుడు ఇది టమోటా అవన్నీ వేయించి చూపించాను కదా, అది మిక్సీ పట్టిండేది, ఆ పేస్ట్ దీంట్లోకి వేస్తున్నాను. ఇంకా దీంట్లోకి కారం కానీ ఏం వేసుకోవద్దండి. పసుపు ఒక్కటి వేస్తాను నేను, ఉప్పు పసుపు. పసుపు మీకు తెలుసు కదా, కూరల్లోకి ఎంత వేసుకోవాలో అంత. అంతే. తగినంత ఉప్పు, కావాలంటే మళ్ళీ అయినా వేసుకోవచ్చు. ఇదేమి ఎక్కువ చాలాసేపు వేగాల్సిన అవసరం లేదు, ఏంటంటే నేను ఫస్టే వేపినాను కదా ఇవి. కారం పొడి వేస్తా, కొంచెం వేస్తా, ఎక్కువ కొంచెం, ఉరికే ఎక్కువ లేదు. సిమ్లో పెడదాం, సిమ్లోనే హాఫ్లో ఉందిలే, ఏం కాదు. మీకు ఇది రైస్లే కలుపుకునే కదా,
ఎక్కువ గట్టిగా లేకుండా గ్రేవీ ఒక మాదిరిగా పెట్టుకోండి. ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదు ఇది, అందుకే నేను వాటర్ ఎక్కువ వేయలేదు, అది తగ్గినదే. ఇది పెరుగు పచ్చడి అండి. ఒక హాఫ్ కేజీ పెరుగు, దోసకాయ ఒకటి, పొడుగు దోసకాయ ఒకటి, తర్వాత వచ్చి ఉల్లిపాయలు ఎర్రగడ్డలు ఒక 4, కీరా దోసకాయ ఎర్రగడ్డలు 4, కొత్తిమీర అంతా, తర్వాత వచ్చి ఇది క్యారెట్ తురుము కొంచెమే, ఊరికే అంత ముక్క, ఎక్కువ వేద్దండి, అంత ముక్క, అంతే. సాల్ట్ వేసి కలిపినామంతే. ఫస్ట్ పెరుగంతా దాంట్లో బీట్ చేసేసుకొని తర్వాత ఇవన్నీ వేసి మళ్ళీ బీట్ చేసి పెట్టినాము. మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోండి, కారం బాగా తినేవాళ్ళు. మేమైతే పచ్చిమిర్చి వేయలేదు, ఎందుకంటే దాంట్లో కారం ఉంటుంది దీంట్లో కారం ఉంటుందని దీంట్లో వేయలేదు. ఇప్పుడు బాగా మగ్గినాయండి, చూడు కలర్ ఎంత బాగా వచ్చిందో. మసాలా టమోటా ఏం కూడా కనపడలేదు. ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నా. నేను 2 గ్లాసులు రైస్ వేసుకున్నాను, అవి చాలా పాతవి. 1 2 3 4 5 వేస్తాను. ఎందుకంటే చాలా పాత పొడి ఎంతన్నా ఉడకని అట్లే వస్తుంది. మామూలుగా అయితే 4 వేసుకోండి మీరు, మామూలు రైస్ అంటే. ఇది ఎక్కువ సేపు ఉడకల్లా, అందులో ఎక్కువ ఇది అవుతుంది, అందుకని అట్లా వేసినాను. రైస్ మీరు ఇంకా ఇవన్నీ రెడీ కాకనే ఒక అర్ధగంట ముందు నానబెట్టుకొని ఇప్పుడు రైస్ అది ఎసురు ఉడుకుతుంది కదా, ఇట్లా ఎసురు నీళ్ళు లేకోకుండా వేసేయండి దీంట్లోకి. ఇట్లంతా కలిపేసి మూత పెట్టేసేయండి. బాగా ఉడికారు, ఇంకా కొంచెము ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేస్తాం. చూడండి ఎలా ఉందో, చూడండి 5 గ్లాసులు వేసినా కదా రైస్. చూడు నీళ్ళు 5 గ్లాసులు, 2 గ్లాసులు బియ్యము, 5 గ్లాసులు నీళ్ళు. చూడు ఎట్లుందో, ఎక్కువ మసాలా లేదు. ఇది కూడా అంతే బాగా ఉడికిపోయినాయి. అంత చూడు ఉడికిపోయింది. ఫస్ట్ కూర వేయలేమంటారు కట్టలకి. అయితే నిజం, మా అమ్మకి అట్లా శాస్త్రాలు ఇంకా నేర్పియాలి. మళ్ళీ జగన్లు పెట్టండి అనుకున్నా. గమ్మనండి, నేను ఆడనుకున్నా. తిను, అది ఎంత ఉంది, పట్టు ఇటు పట్టు. పసుపు కలర్ ఒకటి వస్తుంది, అవి తిను మళ్ళీ బాగుంటాయి అన్నంలో తినేటప్పుడు. ఎందుకు పచ్చాకుర్లే